అందరికీ నమస్కారం. బంగ్లాదేశ్లో రేపు ఏం జరగబోతుంది అని తెలుసుకోవటానికి ముందు ఏకంగా హిందువులు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో వెతుక్కుంటూ వెళ్ళి మరి వారిని బెదిరించి వారు ఏమాత్రం గట్టిగా నిలబడితే వారిని చంపేదాకా నిద్రపోవట్లేదు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైకో ముస్లింలు. చోటగ్రామ్ ప్రాంతంలో ఇద్దరున్నారు ముస్లిమ్స్, హిందువులు. ఆ ఇద్దరిని బెదిరించడం కోసం వీళ్ళు వస్తానని చెప్పి తెలుసుకొని ముందలు వెళ్ళిపోయారు. ఎంత ఘోరంగా అంటే వాళ్ళ యొక్క పెంపుడు జంతువులు ఉంటే వాటిని ఘోరంగా చంపేసి, కుక్కలో బర్రెలో గేదెలు ఆవులు మొత్తాన్ని చంపేసి అక్కడ ఒక నోటీస్ అంటించారు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు ఎవరైనా కానీ మమ్మల్ని తక్కువ చేసినా, మమ్మల్ని కాదని మీరు ఏదన్నా ముందుకెళ్ళినా ఊరుకోం, జాగ్రత్త అంటూ బెదిరిస్తాం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జనాభాలో ఇంకా కూడా హిందువులు 8% ఆర్ 7.5% ఉన్నారు. ఒకప్పుడు 20-30%. ఇప్పుడు ఏకంగా అక్కడ ఉన్నటువంటి హిందువులంతా కూడా భయభ్రాంతులైపోయి, అయితే అందరూ ఏకమైతేనే ఒకరినొకరు కాపాడగలరు. ఏమాత్రం ఏం కాదురా మనకి ఏం కాదు అనుకున్నా చనిపోతారు, అండ్ ఎలాగల మనల్ని మనమే కాపాడదాం అనుకున్నా సరే కష్టం. ఇంకా ఇటువంటి మూమెంట్లు అంతా కూడా భారతదేశం వైపు చూస్తున్నారు. భారతదేశంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతదేశంలో మిగతా వాళ్ళు కావచ్చు, అంతా కూడా మోడీని అడుగుతున్నారు, ఏంటండి అసలు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి, మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు నేను చెప్తాను. ఇప్పుడు ఇంకోటి చెప్పదలుచుకుంటారు. రేపు ఏం జరగబోతుందంటే, తారిక్ రెహమాన్ అని చెప్పేసి, జియావుర్ రెహమాన్ అండ్ ఖలీదా జియా అని చెప్పేసి వీళ్ళు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. జియావుర్ రెహమాన్ పదవిలో ఉండగానే చంపారు. ఆ తర్వాత ఈ ఖలీదా జియా ప్రధానమంత్రి అయింది. ఆ తర్వాత ఓడిపోయింది, మరలా అయింది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఆమె పోటీ చేయలేదు 3 సార్లు. మొన్న హసీనా మీద వ్యతిరేకత రావడానికి, అరలు చెలరాయడానికి కారణమైనటువంటి ఈ ఇంక్లాబ్ మచ్ మన చర్చడు హదీగాడు వాడు మరికొంత రెచ్చగొట్టింది ఈ బ్యాచ్. ఈ మధ్యలో ఏమైంది, ఈమె కొడుకున్నాడు తారిక్ రెహమాన్ అని చెప్పేసి, వాడిని వీళ్ళు బంగ్లాదేశ్ ఉన్న వాళ్ళు దోషిగా ప్రకటించడానికి వాడు లండన్ వెళ్ళి ఆడదామనుకున్నాడు. మొన్న మధ్య వాళ్ళ ఆవిడ జుబేదా బంగ్లాదేశ్లో పర్యటించెళ్ళింది. ఇప్పుడు వాడు రేపు రాబోతున్నాడు. ఎవరితను? మాజీ ప్రధాని అయినటువంటి ఖలీదా జియా కొడుకు. ఈ ఖలీదా జియా భర్త వచ్చేసి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ మోర్ ఓవర్ ఆ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి కూడా అయ్యాడు జియావుర్ రెహమాన్. వాళ్ళ కొడుకు ఇతను తారిక్ రెహమాన్. రేపు ఇతను వస్తున్న మూమెంట్లో బంగ్లాదేశ్లో ఢాకాలో ఉన్నటువంటి విదేశీ ఎంబసీలు ఏవైతే ఉంటాయో, జర్మనీ క్లోజ్ ఆల్రెడీ, ఈరోజు రేపు క్లోజ్. అమెరికా రేపు క్లోజ్. ఎందుకంటే భయంకరమైన రష్ ఉంటుంది అంటారు. రష్ కాదు, రేపు ఏదో జరగబోతుంది. రేపు ఈ తారిక్ రెహమాన్ లండన్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చిన తర్వాత ఏం ప్రకటన చేయబోతున్నాడు? ఆల్రెడీ ఈ ఇంకులాబ్ మచ్ హదీగడ్ చచ్చాడు చూశారు. వాడు బ్రదర్ ఏమన్నాడు, అరే యోనస్ నీకు కూడా ఉందరా అని చెప్పేస్తున్నాడు. అదేమంటే మా హదీగడ్ని చంపింది మీ పార్టీ వాళ్ళరా అంటాడు. వాడు పార్టీ అనేది ఇండిపెండెంట్ కదరా బాబు అంటే, లేదు వాడు వెనకున్నారని అంటున్నాడు. ఇప్పుడు యోనస్ గాడు వచ్చేసి అనకూడదు కానీ వాడు అమెరికా కాపాడిద్దా లేదన్నప్పుడు యూరోప్ దేశంలో కాపాడితే అంటే వాడికే తెలియటం. ఎందుకు? అన్నోన్ పర్సన్స్ ఎప్పుడు ఎవరు నేసేస్తారో తెలియటం వల్ల. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రేపు బంగ్లాదేశ్లో ఏం జరగబోతుందంటే, రేపు ఒక భయంకరమైన ప్రకటన ఉండొచ్చు. లేదన్నప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరఫున మేము పోటీ చేస్తాం, అండ్ షేక్ హసీనా పార్టీ ఉంది కదా చూసారా, వాళ్ళు ఎట్టిపతిగా పోటీ చేయొద్దు, ఎందుకంటే వారావళి ఇవన్నీ జరిగిందని చెప్పేసి అది కూడా చెప్పొచ్చు. ఆల్రెడీ ఓ రకంగా సైనిక పరిపాలన లాంటిది నడుస్తుంది కాబట్టి దాన్ని ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. బట్ అంతిమంగా హిందువులకు సంబంధించి అక్కడ రక్షణ కల్పించాలి అంటే అది భారతదేశం వల్లనే సాధ్యం. బట్ పాశ్చాత్య దేశాలు, పక్కన ఉన్న పాకిస్తాన్, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ కుమ్మక్కై ఉన్నాయి, హిందువులు భయభ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి ఒక్క నోరెత్తడంలో. ఇప్పుడు మనం కొంచెం అగ్రెసివ్గా ముందుకెళ్ళినా సరే ఆటోమేటిక్గా బంగ్లాదేశ్లో తోక జాడిస్తే ఇక మనం కూడా బాంబులేక తప్పదు, యుద్ధం చేయక తప్పదు. అవసరమా? ఎందుకు? బంగ్లాదేశ్ చుట్టూతో ఉన్నది భారతదేశం. 4400 కిలోమీటర్ల బోర్డర్ మంది. 94% బంగ్లాదేశ్ బోర్డర్ అంతా కూడా మన దేశంతోనే ఉండింది, రిమైనింగ్ సముద్రం అంతే. ఈ బంగ్లాదేశ్కి సంబంధించి మన భారతదేశం నుంచి భారీ మొత్తంలో పత్తి, గోధుమలు, పంచదార, పెట్రోలియం ప్రొడక్ట్స్, ప్లాస్టిక్, ఐరన్, ఓరే దేవుడా చెప్పుకుంటూ బతుకంతా మన మీద ఆధారపడి ఉందిరా. మనం ఏవైతే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తామో ఇవి ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఫైనల్ ప్రోడక్ట్గా మార్చుకొని వాటిని మనకి ఎక్స్పోర్ట్ చేయడమో వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం చేసుకుంటూ ఉన్నారు. అది వాళ్ళ బతుకు. వాళ్ళకి స్వతంత్రం వచ్చింది మన వల్ల, వాళ్ళు బతుకుతుంది మన వల్ల, ఓ రకంగా వాళ్ళ ఉనికి అన్నది ఉందే మన వల్లరా, అది వాళ్ళ బతుకు. కానీ ఈరోజు మరలా ఐఎస్ఐ కుక్కలకి బంగ్లాదేశ్ ఢాకాలో ఒక సెల్ ఏర్పాటు చేశారు పాకిస్తాన్ ఐఎస్ఐకి.
అండ్ పాకిస్తాన్ సంబంధించి మొన్నాడు సైన్యాధ్యక్షుడు ఒకడు ఎద వెళ్తే సైన్యాధ్యక్షుడు సమ్మెద జనరల్ మిలిటరీ వాడికి ఈశాన్య భారతం ఉంది, దాన్ని బంగ్లాదేశ్లో భాగం అన్నట్టు వాడిస్తాడు. అండ్ మన హదీగడ్ సచ్చినోడు వచ్చేసి కాశ్మీర్ వచ్చేసి పాకిస్తాన్లో భాగం అంటాడు, మన ఈశాన్య భారతం వచ్చి బంగ్లాదేశ్లో భాగం అంటాడు. ఇవన్నీ మనల్ని చూస్తూ ఉన్నారు అంతే. బట్ టైం చూసి వాడిని గట్టిగిచ్చి పడేస్తారు. ఈలోపు సరే అదంతా తర్వాత మాట్లాడుకుందాం, మాకు తినడానికి ఏమి లేదు, ముందు పంపు. సీరియస్లీ లాస్ట్ 4 రోజులు బట్టి దాదాపు 230 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు ఇంపోర్ట్ చేసుకున్నారు తెలుసా. 100 ఠాకాలు అంటారు, ఢాకాలో మన దగ్గర రూపాయి, వాళ్ళ దగ్గర ఠాకా అంటారు. 100 ఠాకాలు మన కలిసి 74 రూపాయలు. వాళ్ళు ఈరోజు ఎంత దారుణ దుస్తులో ఉన్నారంటే కేజీ ఉల్లిపాయలు అక్కడ 100 ఠాకాలు అంటే మన కలిసి 74 రూపాయలు. ఊరు బాబు తర్వాత చూసుకుందారా, మన దేశంలో ఎవరైతే భారత్ మీద ఎగిరెగిరి పడుతున్నారో వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉండమనరా, ఇండియా నుంచి మనకి రావాలరా బాబు అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకున్నారు ఉల్లిపాయలు. ఇక వేరే కూడా ఆల్రెడీ వెళ్తూనే ఉన్నాయి. మరలా చెప్తున్నా, భారతదేశం నుంచి అత్యధికంగా ఎక్స్పోర్ట్ అవుతున్న వాటిలో అత్యధికం వెళ్ళే వాటిలో బంగ్లాదేశ్ కూడా ఉంది. సో మన ప్రొడక్ట్లు అన్నవి ఈజీగా బంగ్లాదేశ్కు పోవాలి, ఎందుకు బోర్డర్ మొత్తం చుట్టూతుంది కాబట్టి. వాడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాడే అక్కడి నుంచి వాడి దేశంలో పంపుకోవడానికి టైం పట్టవచ్చు. బట్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం చాలా తేలిక వాడికి, ఎందుకంటే బోర్డర్ పాయింట్ల దగ్గర ఎటు సెక్యూరిటీ ఉండేది కాబట్టి. సో సింపుల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు బంగ్లాదేశ్ అది ఒక విషసర్పం. వాడు బతడానికి కారణం మనం, వాడిని ఆపద నుంచి గట్టెక్కించింది మనం, వాడికి శ్వాస ఊదింది మనం, వాడికి ప్రాణం పోసింది మనం, వాడు ఈరోజు ఇట్లా ఊపి పీల్చుకుని ఎదగటానికి కారణం మనం, ఇప్పటికి వాడు బతుకుతున్నాడే కారణం మనం. అయినా కానీ అది విషసర్పం ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. టైం చూసి కొడతారు. ఆ కొట్టుడు ఎలా ఉంటుందంటే చికెన్ నెక్ అన్నారు చూశారు, సిలిగురి ప్రాంతం ఆ ఏరియాలో అప్రాక్సిమేట్లీ ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల బంగ్లాదేశ్ నుంచి మన వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ అటు మయన్మార్ సైడ్ కొంత ప్రాంతం, ఈశాన్య రాష్ట్రం సైడ్ కొంత ప్రాంతంలో వచ్చేసి బంగ్లాదేశ్లో చీలిక తెచ్చేసి ఆ సీ పోర్ట్ ఉండే విధంగా కొంత భాగం మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఈశాన్య భారతానికి సీ పోర్ట్ లేదు. సో సీ పోర్ట్ వచ్చే విధంగా బంగ్లాదేశ్ కొంత పాటు మనం ఆల్రెడీ తీసుకోవచ్చు. మళ్ళీ చెప్పుకుంటూ పోతే అఖండ భారతం తర్వాత సంగతి. ముందు 1947లో దిక్కుమలిన విధంగా బ్రిటిష్ వాడు చీల్చి అవతల పడేశాడు అడ్డదిడ్డంగా. ఆ చీలిక అన్నది ఏది పాకిస్తాన్ విభజించడం కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ విభజించడం కావచ్చు. ఆ రోజు బంగ్లాదేశ్ వచ్చేసి తూర్పు పాకిస్తాన్. బట్ ఈ బంగ్లాదేశ్ ఉన్నటువంటి వాళ్ళని ఈ పాకిస్తాన్ సెకండ్ గ్రేడ్ పౌరుల్లా చూసేవాళ్ళు. ఎందుకు బంగ్లాదేశ్ ఉన్న వాళ్ళు మాట్లాడేది బెంగాలీ, వాడు పాకిస్తాన్లో మాట్లాడేది ఉర్దూ వాళ్ళే టాప్ అనేవాడు. అది వాళ్ళ బతుకులు, వాళ్ళకే పడదు. పాకిస్తాన్ నుంచి చూస్తున్నాడు కదా బాబు, వాళ్ళు ముస్లింసే, వీళ్ళు ముస్లింసే, షియా సున్నీలు అంటారు, కొట్టుకుంటారు, చస్తూనే ఉంటారు. అది వాళ్ళ బతుకంతా అంతే. ఇంకా మన భారతదేశంలో ముస్లింలు మాత్రం కొంచెం ప్రశాంతంగా సుఖశాంతంతో ఉన్నారు బాబు, ఇదైతే నిజం. సో అంతే. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, రేపు తాఫిక్ రెహమాన్ వాడు వస్తున్నాడు చూశారు, దానివల్ల ఆంక్షలు, దానివల్ల ఎంబసీలు మొత్తం మూసుకుంటూ ఉన్నారు, హిందువుల మొత్తం భయభ్రాంతులు గురవుతున్నారు, భయపడుతున్నారు. బట్ వాళ్ళకి ఇంటర్నల్గా సమ్ అన్నోన్ ఫోర్సెస్ మేము ఉన్నామని ధైర్యం అయితే చెప్పారు. ఆ అన్నోన్ పర్సన్సే బంగ్లాదేశ్ ఉన్నటువంటి వాళ్ళని ఏరి అవతల పడేస్తున్నారు. 10ల సంఖ్యలో ఆల్రెడీ చచ్చున్నారు చాలా మంది. వాళ్ళంతా కూడా భారతదేశాన్ని హాని తలపడదాం అనుకున్న వాళ్ళే. వీళ్ళని వేసేసిన వాళ్ళలో మన రా ఏజెంట్లు ఉండొచ్చు, ఇజ్రాయెల్ మొసాద్ వాళ్ళు ఉండొచ్చు, రష్యాకు స్పై వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఈ రోజులలో ప్రపంచవ్యాప్తంగా భారత నిజమైన మిత్రులు ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయెల్, రష్యా అండ్ భారత్, ఈ మూడేనండి నిజమైన మిత్ర దేశాలు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. రేపు గడిచిన తర్వాత బంగ్లాదేశ్కి సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే డిసైడ్ అయింది. ఓవరాల్గా అయితే అక్కడున్న హిందువులకు మాత్రం ఏమాత్రం ఇబ్బంది జరగకుండా ఉండడానికి గ్రౌండ్ వర్క్ అంతా మనం చేస్తూనే ఉన్నారు. సమయం సందర్భం చూసి ఈసారి వాడిని కొట్టుడికి జీవితంలో వాడికి మన దేశం జోలికి రాడు. అలా ఉండబోతాం, త్వరలో అయితే జరిగి తీరుద్ది.